హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి తెలుగు వచ్చిన వారికి మాత్రమే ఈ యొక్క వేకెన్సీ అనమాట. సో అపోలో ఫార్మసీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. 10th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే నెలకి జీతం 20,000 వరకు ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదనమాట. 150 పోస్టులు మాత్రమే ఉన్నాయన్నమాట. ఈ యొక్క వేకెన్సీకి అర్జెంటుగా జాయిన్ అయ్యేవారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకున్నాం. దానికన్నా ముందు మన ఛానల్కి కొత్తగా అనిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్పడం జరిగింది, కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, ఫార్మసీ ట్రైనింగ్ కింద ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇదైతే అపోలో హాస్పిటల్లో మీరైతే వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. అపోలో ఫార్మసీ కింద ఈ యొక్క అపోలో ఫార్మసీ నుండి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. 0 to 5 years అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 1.75 నుంచి 2.25 LPA అనేసి ఇవ్వడం జరిగింది. అంటే 1,75,000 నుంచి 2,25,000 వరకు కూడా మీకు ప్రయాణం అనేది వస్తుంది. అప్రాక్సిమేట్లీ చూసుకుంటే మనకి ఓవరాల్గా పిఎఫ్ అలాగే ఈ ఇన్సెంటివ్స్ కలిపి 20,000 అరౌండ్ మన హ్యాండ్కి వస్తుంది అనమాట. అలాగే ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్, అలాగే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్, అంటే ఈ యొక్క లొకేషన్స్లో అయితే మనకి వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో టైం అండ్ వెన్యూ వచ్చేసరికి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఓకేనా. సో డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు అటెండ్ అవ్వాలన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మీకైతే 11th మార్చి నుంచి 20th మార్చి వరకు కూడా మీకు ఈ యొక్క వేకెన్సీకి ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. సో 20th మార్చి వరకు కూడా ఉంది, కాబట్టి విశాఖపట్నం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అపోలో ఫార్మసీకి మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, కాంటాక్ట్ నెంబర్ అనేది. సో మీరైతే ఇంటర్వ్యూ టైం అనేది 9:30 AM నుంచి 5:30 PM వరకు కూడా మీకు ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుని మీరు డైరెక్ట్గా వెళ్ళవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, దెక్కాసి ఎన్క్లూజివ్, 2nd floor, 10-123 ఆపోజిట్ మీటింగ్ రెస్టారెంట్, దయాల్ నగర్ కాలనీ, విశాలక్ష్మి నగర్, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. ఇదైతే విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నంలో ఎక్కడైతే దయాల్ నగర్ కాలనీ ఉందో అక్కడికి వెళ్ళి మీరు విశాలక్ష్మి నగర్ దగ్గర మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అవకాశం అనేది వీళ్ళు కల్పించడం జరుగుతుంది. సో మీరు మ్యాప్ కూడా కావాలనుకుంటే మ్యాప్ కూడా ఆన్ చేసుకుని వెళ్ళొచ్చు. ఓకేనా. సో ఇది కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, 9100774088. ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరైతే డైరెక్ట్గా కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇదైతే మనకి 7 రోజుల క్రిందట ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనకి టోటల్ 150 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో విశాఖపట్నం సర్కిల్లో ఎక్కడైతే ఉన్నారో ప్రతి ఒక్కరు సో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు మొత్తం అంతా కూడా. సో 128 పోస్టులు అంటే అప్లికెంట్స్ అయితే వాళ్ళకి ఇప్పటి వరకు చేరుకున్నాయి అన్నమాట. జాబ్ హైలైట్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th పాస్ అయిన వారు, 12th పాస్ అయిన వారు, లేకపోతే ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట, ఎనీ స్ట్రీమ్ వాళ్ళు, లేకపోతే D.Pharm అలాగే B.Pharm అలాగే M.Pharm చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 0 to 20 years ఎక్స్పీరియన్స్, అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెషర్స్ ఆల్సో క్యాన్ అప్లై అనేసి ఇవ్వడం జరిగింది, ఇక్కడ క్లియర్గా మీకు చూడొచ్చు. అలాగే రిసీవ్ ద స్టాక్ ఫ్రమ్ స్టోర్స్ అండ్ చెక్ ఏజెంట్స్ ద ఇష్యూ స్లిప్స్ ఫర్ క్వాంటిటీ బ్యాచ్
నో ఎక్స్పీరియన్స్ యాక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే జాబ్ డిస్క్రిప్షన్ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, జేడీ ఫార్మసిస్ట్ అండ్ ఫార్మసీ అసిస్టెంట్గా మీకైతే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కంపెనీ నేమ్ వచ్చేసరికి అపోలో ఫార్మసిస్ట్ లిమిటెడ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో డిజిగ్నేషన్ వచ్చేసరికి ఫార్మసిస్ట్గా మీరు లేదా ఫార్మసిస్ట్ అసిస్టెంట్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th పాస్ అయిన వారు, అలాగే లేదనుకుంటే 12th పాస్ అయిన వారు లేదా ఎనీ డిగ్రీ పాస్ అవుట్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే డి ఫామ్ చేసిన వాళ్ళు, బి ఫామ్ చేసిన వాళ్ళు, ఎం ఫామ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. పైన తెలిపిన వివరాలు ఇక్కడ కూడా తెలపడం జరిగింది. ఇక్కడైతే 0 to 20 years అంటే ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇంకోసారి మెన్షన్ చేయడం అనేది మనకి జరిగింది. సిటీసీ వచ్చేసరికి అప్ టు 1.80 LPA నుంచి అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ అనమాట. సో 1.80 LPA అంటే మీకు ఇంచుమించుగా మీకు ఎలా లేదన్నా సో 13 or 14,000 వస్తుంది. సో ఇన్సెంటివ్స్ కలుపుకొని ఓవరాల్గా మీకు 20K అనేది మీకు చేతికి అందుతుంది. అలాగే బెనిఫిట్స్ కూడా మీకు సిఎల్ కానీ, ఎస్ఎల్ కానీ, అలాగే ఈఎల్ కానీ, అలాగే గ్యారంటీ బోనస్, జాబ్లు బోనస్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసరికి విశాఖపట్నంలో ఉంది, శ్రీకాకుళం, రాజమండ్రి, భీమవరం, కాకినాడ. టోటల్గా నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 150+ అంటే 150 కన్నా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మీకైతే విశాఖపట్నంలోని, శ్రీకాకుళంలోని, రాజమండ్రిలోని, భీమవరం, కాకినాడలో అయితే మీకు వేకెన్సీ అనేది అవైలబుల్గా ఉన్నాయన్నమాట. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, డిసపేరింగ్ ద డ్రగ్స్ అండ్ యాజ్ పర్ ప్రిస్క్రిప్షన్స్ ఐడెంటిటీ అనేసి ఇవ్వడం జరిగింది. సో రైజింగ్ ద ఫార్మసీ రిక్వెషన్ స్లిప్స్ యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రిసీవ్ ద స్టాక్ ఫ్రమ్ స్టోర్స్ అండ్ చెక్స్ అగైన్స్ ద ఇష్యూ స్లిప్స్ ఫర్ క్వాంటిటీ బ్యాచ్ నో ఎక్స్పీరియన్స్ యాక్ట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. డూయింగ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్టాక్ విత్ కంప్యూటర్ డేటా డైలీ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే డైలీ కూడా మీరు ఏదైతే డేటా ఉంటుందో అదంతా కూడా మీరు కరెక్ట్గా క్లియర్గా రాసుకునే విధంగా ఉండాలి కంప్యూటర్లో. అలాగే టేకింగ్ ద స్టాక్ ఆఫ్ షార్ట్ ఎక్స్పైరీ మెడిసిన్స్ వన్స్ ఏ మంత్. అలాగే అంటే ఎక్స్పైరీ అయిపోయినవి ఉంటాయి కదా, సో అవి కూడా మీరు ఎవ్రీ మంత్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అలాగే నాన్ మూవింగ్ మెడిసిన్స్ వన్స్ ఇన్ 6 months. సో 6 monthsకి ఒకసారి ఏ మెడిసిన్ అయితే మూవ్ అవ్వట్లేదో అటువంటివి కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలి. ఫార్మసీట్లు అనమాట. ఇదైతే బిల్డింగ్ కస్టమర్ రిలేషన్షిప్ ఫర్ ఎఫెక్టివిటీస్ సర్వీసెస్ టువర్డ్స్ టోటల్ పేషెంట్స్ కేర్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫార్మసీ అసిస్టెంట్కి అయితే మనకి ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డిసబేరింగ్ సేమ్ అనమాట. సో పైన తెలిపినవే ఇక్కడ కూడా సేమ్ అవే తెలిపారనమాట. సో రెండు కూడా ఒకటే అనమాట. అంటే ఇవన్నీ కూడా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేసి అనుకోవచ్చు మనం. అలాగే జాబ్ బెనిఫిట్స్ ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకోసారి మీకు చదువుతాను క్లియర్గా చూడండి. క్రెడిటింగ్ శాలరీ త్రూ బ్యాంక్ అకౌంట్స్. సో మీకైతే జాబ్ బెనిఫిట్స్ మీకైతే డైరెక్ట్గా శాలరీ అనేది బ్యాంక్ అకౌంట్కి ఎవ్రీ మంత్ మీకు పడిపోతుంది అనేసి లాస్ట్ వర్కింగ్ డేలో అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మంత్ ఎండింగ్లో మీకు పడుతుంది అనమాట, ఓకేనా శాలరీ. అలాగే కవరింగ్ ఎంప్లాయర్ అండర్ ప్రావిడెంట్ ఫండ్, అలాగే ఈఎస్ఐఈ, ఎస్ఐసి అండ్ గ్యారంటీ రూల్స్ అనమాట. సో ప్రొవైడింగ్ క్యాజువల్ లీవ్స్, అలాగే సిక్ లీవ్స్, అలాగే ఎర్నల్ లీవ్స్, నెక్స్ట్ మెంటర్లీ లీవ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మంత్లీ సేల్స్ ఇన్సెంటివ్స్ అపార్ట్ ఫ్రమ్ శాలరీ అనమాట. మంత్లీ కానీ మీరు సేల్స్ చేస్తే మీకు శాలరీలో యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇయర్లీ శాలరీ కూడా ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. ఇయర్లీ బోనస్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ దసరా ఫెస్టివల్స్ ఇటువంటివి కూడా మీకు ఉంటాయన్నమాట. ఎవ్రీ దసరా ఫెస్టివల్ కూడా బోనస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో క్విక్ జాబ్ ప్రమోషన్స్ టు బెస్ట్ పర్ఫార్మెన్స్. మీరు కానీ మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే మీకు వెంటనే వీళ్ళైతే జాబ్లో మంచి పొజిషన్కి తీసుకెళ్లే విధంగా అయితే చూపెట్టడం అనేది
జరుగుతుంది అనమాట. అప్లై ఆన్ బిలో లింక్ అనమాట. సో ఎలా అప్లై చేయాలో ఈ యొక్క లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారంటే ఈ యొక్క హెచ్ఆర్ నెంబర్కి మీ యొక్క రెజ్యూమ్ అనేది మీరు ఫార్వర్డ్ చేయొచ్చు అనమాట. సో ఎవరెవరైతే వాళ్ళ అడ్రస్ కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి సో అటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కాంటాక్ట్ ఇచ్చారు. సో 3 నెంబర్స్ అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ 9154117837 అనేసి ఒక నెంబరు, అలాగే 7207917762 అదే ఈ యొక్క నెంబరు, అలాగే 7981828307 అనేసి 8307 అనేసి ఈ యొక్క నెంబర్ అనేది 3 నెంబర్స్ కూడా మీరు డైరెక్ట్గా మీరు రెజ్యూమ్ పంపించి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో దీని యొక్క లింక్ కూడా నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.